భగవద్గీత అందరూ అనుకున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథం కాదు. అది లోకైక మానవ మత గ్రంథం. సమస్త మానవాళి అనుసరించవలసిన నియమాలను గురించి చెప్పిన మహత్ గ్రంథం. సర్వకాలముల యందు, సర్వ అవస్థల యందు, సకల ప్రాంతముల యందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథం. భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు. మానవాళి అందరూ కూడా ఆచరించవలసిన నియమావళి. ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండడానికి కారణం భగవద్గీత అని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటిరాగల గ్రంథం మరొకటి ఏదీ లేదు అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ గారు చెప్పారు. సంసార సాగరమును దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత అని పూజ్యులైన మలయాళ స్వామివారు చెప్పారు. విశ్వవాజ్మయంలో భగవద్గీతను పోలిన గొప్ప గ్రంథం మరొకటి లేదు అని స్వామి శివానంద సరస్వతి గారు చెప్పారు. ఇటువంటి గ్రంథరాజం మన భారతదేశానికి చెందింది కావడం మన అదృష్టం. ఎడ్విడ్ ఆర్నాల్డ్ అనే పాశ్చాత్య పండితుడు గీత పట్ల ఆకర్షితులై దానిని ఆంగ్లంలోకి అనువదించారు. గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగ శాస్త్రం, ఉపనిషత్ సారం. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుడు వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో ఆశ్చర్యపడేది ఏమీ లేదు. వీరి సంభాషణను వ్యాసమునీంద్రులు అక్షరబద్ధం చేసి మనకి అందించారు. గీతలు ఎన్నో ఉన్నాయి. అష్టావక్ర గీత, అవధూత గీత, రుభుగీత, వశిష్ఠ గీత, హనుమత్ గీత, శివగీత, హంసగీత, కపిలగీత, ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ భగవద్గీతకు ఉన్న ప్రాశస్త్యం పైన చెప్పబడిన గీతలకు లేదు. భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాజ్మయంలో విశిష్ట స్థానమును సంపాదించుకున్నాయి. వేదములు అనే చెట్టుకు కాచిన ఫలములే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల సారమును తెలుసుకునవలనని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కానీ ఉపనిషత్తులను చదవడం, అర్థం చేసుకోవడం, వాటి అంతరార్థమును, వాటి పరమార్థాన్ని గ్రహించడం చాలా కష్టం. ఆ కారణం చేత ఉపనిషత్తుల సారమంతటిని భగవద్గీతలో నింపి మనకు అందించాడు వ్యాసుడు. ఉపనిషత్తులు గోవులైతే అర్జునుడు ఆవు దూడ, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు ఆవు పాలు అనే గీతను పితికి మనకి అందించారు. అందుకే దీనిని గీతామృతం అని అన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ఈ మూడు ప్రస్థానత్రయము అని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయములు, ధర్మ సూక్ష్మములు ఇమిడి ఉన్నందున ఇది ప్రస్థానత్రయంలో ఒకటిగా ఉంది. ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాకముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని, ఒంటిపాదంతో నడుస్తుందని తెలిసి రాబో కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారాలను ఎత్తిన పరమాత్మ గీతను కృతయుగంలోనో త్రేతాయుగంలోనో కాక ద్వాపర యుగం మధ్యలోనో ఉపదేశించి ఉండేవాడు. అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి గాను కలియుగ ప్రారంభంలో గీతామృతముని లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగంలో మానవులకు కలగబోయే శోకాన్ని అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతి వారు చదవదగినది గీత అని మనం చెప్పవచ్చు. సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలాగా ఉపయోగపడి వారిని ఒడ్డుకు చేరుస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులను కూడా చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి అనేక రకములైన ప్రయాణ సాధనాలను కూడా సమకూర్చింది. ఇన్ని సుఖాలు, భోగభాగ్యాలు ఉన్నా మానవుడు నిరంతరం ఏదో ఒక వెలితితో బాధపడుతున్నాడు. ఉన్నది చాలదు, ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకొల్లం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనము, హోదా, భోగభాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం
వారిలో జన్మ జన్మల నుంచి గూడు కట్టుకుని ఉన్న వాసనలతో కూడిన అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒక్కటే మార్గం, మరొక మార్గం లేదు. ఈ లోకంలో కేవలం కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తిని నమ్ముకున్నవారు, యోగ మార్గమును అవలంబించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ తాము అనుసరించిన మార్గం మాత్రమే మంచిదని, గొప్పదని, మిగిలిన మార్గాలు చెడ్డవి, అనుసరించరానివి అని వాదిస్తూ ఉంటారు. వారి వారి వాదనలకు బలం చేకూర్చడానికి ఎన్నో ప్రమాణాలు కూడా చూపిస్తుంటారు. కానీ భగవద్గీతలో అన్ని మార్గాలను సమన్వయం చేసి ఆ మార్గాలన్నీ కూడా మంచివే, ఏ మార్గం అనుసరించినా పరమాత్మను చేరుకోవడమే అంతిమ లక్ష్యం అని నిరూపించారు పరమాత్మ. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దాన్ని ఆచరించాలి అని అందరూ కూడా తెలుసుకోవాలి. చిత్తంలో రజోగుణము, తమోగుణము పేరుకుని పోయి ఉంటే ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా ప్రయోజనం లేదు. ముందు చిత్తంలోని రజో తమో గుణాలు నాశనం చేసి సత్వగుణ ప్రదానం చేసుకోవాలి. తరువాత దానిని కూడా వదిలిపెట్టి పరమాత్మతత్వమైన నిర్గుణత్వాన్ని అలవర్చుకోవాలి అని బోధిస్తుంది గీత. కేవలం భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు. సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది గీత. అన్ని ప్రాణుల్లో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణుల్ని హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్లే, హింసించినట్లే అవుతుంది అని నొక్కి మరీ చెప్పింది గీత. మనస్సును ఎల్లప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవాలి, అప్పుడే లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని గీతా బోధ. ద్వంద్వముల యందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖదుఖాలను, జయాపజయాలను, లాభ నష్టాలను సమంగా చూడగలిగి ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మానవునిలో ఉన్న అహంకారము, భేదభావము అన్ని అనర్థాలకు మూలం. సమత్వమే ప్రశాంతతకు మూలం అని బోధిస్తుంది గీత. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపం. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణుల్లో ఆత్మస్వరూపుడిగా, చైతన్య స్వరూపుడిగా వెలుగుతున్నాడు. ఆ సత్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదభావం కల్పిస్తున్నాడు. రాగద్వేషాలతో సతమతమవుతున్నాడు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానమే అన్ని దుఃఖాలకు మూలం. ఈ సత్యాన్ని బోధించినదే గీత. భగవద్గీత మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చెప్పబడింది. మహాభారతం 18 పర్వములు, భగవద్గీతలో ఉన్నవి 18 అధ్యాయములు. మహాభారత యుద్ధం జరిగింది కూడా 18 రోజులు. అందులో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణీలు. ఒక అక్షౌహిణి అంటే 21,870 ఏనుగులు. అవన్నీ కూడితే అంటే 2 + 1 + 8 + 7 + 0 అంటే 18. అదేవిధంగా 21,870 రథములు. ఇవన్నీ కూడితే కూడా 18 వస్తుంది. తరువాత 65,610 గుర్రములు. 6 + 5 + 6 + 1 + 0 అంటే అవి కూడా 18. అదేవిధంగా 1,09,350 మంది సైనికులు. అంటే ఇది కూడా, ఇందులో అంకెలన్నీ కూడా కలిపినా కూడా మనకి 18 వస్తుంది. మన దేహంలో 10 ఇంద్రియములు, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా 18. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పింది 1, మొత్తం 700. కానీ కొన్నింటిలో 701 కూడా ఉన్నాయి. భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎక్కడ, ఏ సమయంలో ఏమి ఆశించి చెప్పాడో తెలుసుకుందాం. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం సేవిస్తూ, అర్జున కులాసాగా భగవద్గీత చెప్పుకుందామా అని చెప్పలేదు. లేక వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు తీరిక సమయంలో కూడా చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుకు కూడా చెప్పలేదు. పితామహుడైన భీష్ముడికి చెప్పలేదు. నీతి కోవిదుడైన విదురుడికి కూడా చెప్పలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది
యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడి మనసు సంఘర్షణలతో చాలా ఇబ్బంది పడినప్పుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడికి ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచటం లేదు, ఏ నిర్ణయము తీసుకునే శక్తి నాకు లేదు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అనే అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తరువాత చెప్పాడు. నాను శోచంతి అనే పదంతో మొదలుపెట్టి మాసుచహ అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏడవవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులైతే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేదే భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంథం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. కాలేజీలలో డిబేట్లు పెట్టాలి. ఒక పరిశోధన అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించదగ్గది భగవద్గీత. ప్రతి వాడిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపి వెన్నుతట్టి నిలబెట్టేది, ప్రోత్సహించేది భగవద్గీత. కానీ నేడు జరుగుతున్నదేమిటి? భగవద్గీతను ఘంటసాల గారు మృదు మధురంగా గానం చేస్తే దాన్ని శవాల దగ్గర, శ్మశానాల్లో పెడుతున్నారు. భగవద్గీత వినబడితే చాలు ఎవరో పోయినట్టు భావన కలిగిస్తున్నారు. ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం బయటపడాలి. అందుకే ఈ చిన్న ప్రయత్నం. ఇప్పుడు మనం భగవద్గీత పూర్వపరాలు పరిశీలిద్దాం. భరత వంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారు హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ఆయన భార్య గాంధారి. పాండురాజు వీరుడు. అందుకే పాండురాజు హస్తినకు రాజయ్యాడు. పాండురాజుకి ఇద్దరు భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు శాపవశాత్తు భార్యా సంగమానికి దూరమయ్యాడు. భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు. దుర్వాసుని మంత్రప్రభావంతో కుంతికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అనే పుత్రులు మరియు మాద్రికి నకుల, సహదేవులు అనే కుమారులు కలిగారు. హస్తినలో గాంధారికి సుయోధనుడు, దుశ్శాసనుడు సహా 100 కుమారులు కలిగారు. పాండవులు సత్వగుణ సంపన్నులు, సహనశీలురు, ధర్మపరులు. 4 తమ్ములు అన్నమాట జవదాటరు. తల్లి మాటకు కట్టుబడి వారు 5 పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధన, దుశ్శాసనులు మొదలగు కౌరవులు మొదటి నుండి తమ దాయాదులు పాండవుల మీద ద్వేషం పెంచుకున్నారు. దుర్యోధనుడు పరమలోభి. ఎదుటివారి ఉన్నతిని చూసి సహించలేడు. అసూయ, ద్వేషము, దురభిమానము, గర్వము అతని సహజ లక్షణములు. తన మాటే చెల్లాలనే తత్వము. అంతా నాకే కావాలని దురాశ. సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం కోసం పోరు మొదలైంది. రాజ్య విభజన జరిగింది. పాండవులకు ఎందుకు పనికిరాని కాండవప్రస్థం ఇచ్చారు. వారు దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. రాజసూయాగం చేశారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. అది చూసి ఓర్వలేకపోయాడు సుయోధనుడు. వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలి అనుకున్నాడు. దానికి తన మేనమామ, కుటిలుడు అయిన శకుని సాయం తీసుకున్నాడు. ద్యూత క్రీడకు పాండవులను ఆహ్వానించాడు. ఓడించాడు, అవమానించాడు. వారినే కాదు, వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించాడు. రాజ్యం అపహరించి అడవులకు పంపించాడు. అరణ్యవాసాంతరం పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగారు. ద్రుపద పురోహితుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి రాయబారం పంపారు. అటు నుండి సంజయుణ్ణి, ఉలీకిని రాయబారం పంపారు. ఎవరి వాదన వారిది. చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి, కానీ సూది మొన మోపినంత కూడా ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు. ఈ విధంగా యుద్ధం అనేది అనివార్యమయ్యింది. శ్రీకృష్ణుడి సేనలు దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు. అర్జునుడికి సారథిగా ఉండడానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు. లోకంలో ఉన్న రాజులంతా 2 పక్షాలుగా విడిపోయారు. పాండవులు, వారి మిత్రపక్ష రాజుల సైన్యం 7 అక్షౌహిణీలైతే కౌరవులు, వారి మిత్రరాజుల సైన్యం 11 అక్షౌహిణీలు.
కురు పాండవులకు యుద్ధం జరగబోతుంది అని తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూస్తావా, దివ్య దృష్టి ఇస్తాను అని అడిగాడు వ్యాసుడు. ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది. ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డి. అతడు తన కుమారులనే గుర్తుపట్టలేడు. ఇంకా పాండు కుమారులను ఎలా గుర్తుపట్టగలడు? ఎవరు ఎవరిని చంపుతారో తెలియదు. కాబట్టి ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఈ విషయం దాచిపెట్టి అన్నదమ్ముల పోరు, వారి చావులు చూసి తట్టుకోలేను అన్నాడు ధృతరాష్ట్రుడు. యుద్ధ విశేషాలు చెప్తే వినాలని ఉంది అని అన్నాడు. వ్యాసుడు ఆ పనిని సంజయునికి నియమించాడు. సంజయునికి ఇతరుల మనసుల్లో దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి, ఎక్కడికైనా మనోవేగంతో పోయే శక్తి, యుద్ధరంగంలో తిరుగుతున్నా ఎటువంటి అస్త్రశస్త్రములు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదించాడు. యుద్ధం అంతా చూచి వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పమని ఆదేశించాడు. సంజయుడు శిరసావహించాడు. సంజయుడు వెంటనే యుద్ధభూమికి వెళ్ళాడు. 10 రోజులు యుద్ధం చూశాడు. భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. ఆ విషయం చెబుదామని వ్యాసుడు ఇచ్చిన శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తినికి వచ్చాడు. ధృతరాష్ట్రునికి భీముని అంపశయ్య గురించి చెప్పాడు. పెద్ద తండ్రి పతనం వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. తేరుకున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. ఆ అడగడంతోనే భగవద్గీత ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుని ప్రశ్న గీతలో మొట్టమొదటి శ్లోకం. మనం అంతా కూడా గుడ్డివాళ్ళమే. అజ్ఞానం అనే అంధకారంలో పడి గుడ్డివాళ్ళ మాదిరి కొట్టుకుంటున్నాం. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మనం ఇలా ఎందుకు ఉన్నామో మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు గీత చదవాలని, వినాలని జిజ్ఞాస కలుగుతుంది. గీతను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తే అర్జునుడితో పాటు విన్న సంజయుడు ధృతరాష్ట్రునికి తాను విన్న గీతను పోసగుచ్చినట్లు చెప్పాడు. మన అందరం కూడా సంజయుని లాంటి గురువు వద్ద నుండి గీతామృతాన్ని వీణుల విందుగా పానం చేద్దాం. ఇంకా భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. భగవద్గీతలో మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.